తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. ఆగస్టు నెలలో శ్రావణ మాసం, భాద్రపద మాసం రెండు కలిసి ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఎల్నడ్స్ నడుస్తున్న మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఈ 4 గ్రహాల మార్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? సో మనం మీనరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో బాగా ఎక్కువగా ఉన్నారండి. ఇంట్లో కనుక ఈ మీనరాశితో పాటు ఇంట్లో మేషరాశి వాళ్ళు ఉన్నా, ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, తర్వాత సింహరాశి వాళ్ళు ఉన్నా కానీ ఎక్కువగా ఇంకా తీవ్రత యొక్క ప్రాబ్లం ఎక్కువగా అండి. ఇంట్లో వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం అండి. ఇందులో మీనరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక రిలాక్స్ పీరియడ్ వచ్చిందండి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులోనూ మొన్న ఉగాది తర్వాత చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. వీళ్ళ బాధలు చాలా ఏమంటారు, ఆకాశానికి తారాస్థాయికి జర్నీ అంటారు చూడండి, ఆ రేంజ్కి వెళ్ళిపోయారండి. కాల్స్ కూడా ఎక్కువ వచ్చేస్తాయి నాకు. అందులోని ఇంట్లో వేరే ఈ ధనుసు రాశి కానివ్వండి, కొత్తగా సింహరాశి వాళ్ళు ఇంకా ఇంట్లో ఉంటే ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. ఆల్మోస్ట్ లిటరల్గా డైవర్స్ల దాకా వెళ్ళిపోతారు. వ్యాపారాలు అయితే కొలాప్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అయితే ఒక సంతోషించదగిన వ్యవహారం ఏంటంటే వచ్చే ఒక 2 months వీళ్ళకి కొంచెం ఫ్రీ ఉంటుందండి. ఎందుకంటే ఏ శని అయితే వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, ఆయన తిరోగమనం రెట్రోగేట్ వాపస్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుందండి. రెండోది గురువు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండి అంత సరిగా లేడండి. అయితే ఈ గురువుకి వేద ఉండటంతో గురువు యొక్క తను పెట్టే బాధల నుంచి కూడా ఉపశమనం వస్తుంది. అంటే 2 గ్రహాలు మేజర్ గ్రహాల నుంచి ఉపశమనం వస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన విధంగా 4 గ్రహాలు మారటంతో అందులో ఆల్మోస్ట్ మిగతా 3 గ్రహాలు కూడా అనుకూలంగా ఉంది. ఒక్క గ్రహం మాత్రం ప్రతికూలంగా ఉంది. బట్ ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి కొంచెం వీళ్ళు పడుతున్న బాధల నుంచి ఉపశమనం వచ్చి ఫ్రీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా ఒక 60 days, ఒక 70-80 days వరకు బాగుండే అవకాశం ఉందన్నమాట. మనం చూద్దాం. మనం డీటెయిల్ కనుక చూసుకుంటే ఈ మీనరాశిలో కనుక పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3 పాదాలంతా మనకి మీనరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకున్నాం అనుకోండి, వీళ్ళది ది, దు, శం, ఝ, దా, దే, దో, చాచి అన్న వాళ్ళంతా కూడా ఈ మీనరాశిలో ఉంటారు. గ్రహాలు కనుక ఎప్పుడు మారుతున్నాయి అంటేనండి, మనకి ఆగస్టు 17th సూర్యుడు మారుతూ ఉన్నారండి. దానికి ముందు దాని తర్వాత అన్నట్లు ఉంటుంది. అయితే ఈ మనకి ఆగస్టు మంత్ జస్ట్ స్టార్ట్ అవ్వక ముందే ఒక 3 గ్రహాలు మారుతున్నాయండి. 22వ తారీఖు బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో మారున్నారు. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు జస్ట్ వాళ్ళు 28th మనకి కన్య రాశిలో మూవ్ అవుతూ ఉన్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో 26వ తారీఖు నుంచి మూవ్ అవుతూ ఉన్నారనమాట. ఈ యొక్క డేట్లు బట్టి మనం చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం గురువు వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తాడండి ఈ టైంలో. అంటే బంధువుల నుంచి ఇప్పటిదాకా ఏమన్నా కనుక గొడవలు ఫేస్ చేస్తుంటే ఈ టైంలో ఫ్రీ అవుతారండి. బంధువుల నుంచి ఒక మంచి హ్యాపీ న్యూస్ వచ్చి సపోర్ట్ వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత శత్రునాశాంత, వీళ్ళకి ఇప్పటిదాకా ఎవరైతే శత్రువులు బాధపడుతున్నారో ఈ టైంలో వీళ్ళు శత్రువుల మీద విజయం సాధిస్తారు. అంతేకాకుండా తర్వాత సుఖ సుహృత అభివృద్ధి అంటారు. అంటే ఫ్రెండ్స్ ద్వారా, చిల్డ్రన్స్ ద్వారా, తర్వాత బంధువుల ద్వారా వీళ్ళకి ఒక మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్తూ ఉంటారు. ఓవరాల్గా కనుక చూసుకుంటే మిక్స్డ్గా ఉంది, బట్ కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేజర్ గ్రహాలు కొంచెం సపోర్ట్ రావడంతో సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి మానసిక ధైర్యం విపరీతంగా పెరుగుతుందండి. అనుకున్న పనులు చక్కగా చేయగల సామర్థ్యం వస్తుంది. శత్రువులపైన ఆధిక్యత ఉంటుంది. అంతకుముందు కనుక ఫైనాన్షియల్ కంట్రోల్ వస్తుంది వీళ్ళకి. వీళ్ళ కీర్తి ప్రతిష్టలు కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంటాయని మనం గమనించుకోవాలి. మనకి మహారాజుల సంస్కృతిలో ఏం చెప్తారంటే, షష్ఠేరవు సుసౌఖ్యధీన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రం ధాన్యాది లాభకృతి అని మనకు చెప్తూ ఉంటారు. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి యత్న కార్యానుకూలత, మీద పని చేస్తే ఆ పనిలో రిజల్ట్ ఉంటుంది. కార్యసాధనం, అనుకున్న పనిలో చక్కగా సాధించుకుంటారు. దేహ రోగ ఆరోగ్యాది సంతోషం, అంటే శారీరకంగా హెల్త్ చాలా బాగుంటుంది, సంతోషంగా ఎక్కువ ఉంటూ ఉంటారని చెప్తారు. కొంచెం ఈ విషయంలో కొంచెం వీళ్ళకి అంటే సూర్యుడు బాగా బెనిఫిట్ చేస్తున్నాడని చెప్పుకోవాలి. అయితే కుజుడు వీళ్ళకి 7th హౌస్లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ అండి. కొన్ని విషయాల్లో బాగుంటారు, కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్ ఉంటారని చెప్పుకోవాలి. కుజుడు వీళ్ళకి 7th హౌస్లో ఉండటంతో ఏం చేస్తాడు, అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ స్వబంధుభి కువార్త పుత్ర భాతృణం క్రోధస్థ అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి అన్న వస్త్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటాం. తర్వాత బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెడు వార్తలు ఎక్కువ ఉంటారు. పుత్రులతోటి, తర్వాత తమ్ముళ్ళతోటి గొడవ పడుతూ ఉంటారు. అంటే ఏదో ఒక చోటంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రొఫెషన్లో బాగుంటారు. అయితే వీళ్ళకి సంబంధించిన ధనానికి సంబంధించిన లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థెఫ్టింగ్ జరగటం కానివ్వండి,
వీళ్ళ ధనం వేరే వాళ్ళ దగ్గర పెట్టడం కానీ ఇలాంటి వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది. టెఫ్టింగ్ అయినా ఇంకా వేరే రకంగా నష్టపోయే అవకాశం ఏమైనా ఉందా గురుగారు? వీళ్ళు కాపాడుకున్న ధనం వీళ్ళు చేజారిపోతుందండి. అది అయితే థెఫ్టింగ్ ఒకటే, లేదంటే వీళ్ళంతా వీళ్ళు వేరే చోట పెట్టుకోవటం. బట్ టోటల్గా ధనం అయితే వీళ్ళ దగ్గర నుంచి బయటకు వెళ్తుంది అన్నది క్లియర్. తర్వాత మనకి 4th హౌస్లో అగైన్ శుక్రుడు చాలా మంచి చేస్తాడండి. వీళ్ళకి 10th హౌస్లో ప్రొఫెషన్, వీళ్ళు కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తారు. 4th హౌస్ వచ్చేటప్పుడు సుఖానికి సంబంధించిన హౌస్, బంధువులకు సంబంధించిన హౌస్, మదర్కి సంబంధించిన వ్యవహారాల్లో చాలా చక్కగా ఉంటారు. మనం ఇది మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే స్వబుద్ధిర్బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠిసు అని మనకు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటే పుత్రులు అంటే చిల్డ్రన్, మిత్రులు అంటే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేటప్పుడు మనకి కళాత్ర అంటే స్పౌస్, వైఫ్ అని చెప్తారనమాట, లేదంటే హస్బెండ్. వీళ్ళల్లో చాలా చక్కగా డిగ్నిఫైడ్గా మాట్లాడుతూ ఒక జ్ఞానాన్ని ఆధ్యాత్మికంగా గడుపుతూ ఉంటారు. పర్టికులర్గా జెంట్స్ అయితే స్త్రీలతో చాలా చక్కగా మాట్లాడి ఉత్సాహంగా ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయితే కనుక జెంట్స్తో చక్కగా మాట్లాడి చాలా ఉత్సాహంగా ఉంటారు. బంధువులతోటి మంచి ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు. స్వబుద్ధి సత్సంబాలమైన స్వబుద్ధి అంటే మంచి బుద్ధి, అంటే వాళ్ళ ఇంటలెక్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మంచి డెసిషన్ తీసుకోవటం, యాక్యురేట్గా ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు అనమాట. గురుగారు మరి నక్షత్రాలను బట్టి చూసినట్టయితే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఒకటి వీళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపీ న్యూస్ ఏంటంటేనండి, ఈ 3 నక్షత్రాలు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వాళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. రెండోది లాభం ప్రకారం ఏ పని చేసినా లాభప్రదంగా ఉంటుంది. అయితే మూడోది ముఖ్య విషయం, ప్రతిదానికి వీళ్ళకి శుక్రుని వల్ల భయం గొలిపే సంఘటనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు భయపడుతూ ఉంటారు. అందులోనూ పర్టికులర్గా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా భార్యాభర్త అన్యోన్యతకు సంబంధించి కానివ్వండి, లేదంటే ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఒక సందిగ్ధానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినట్లు సిచ్యువేషన్ ఉంటుంది. అది ఫ్యూచర్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, అసలు ఇది ఉంటే బెటరా, లేదంటే ఎలా అయితే బెటర్గా ఉంటుంది అని ఒక బంధనము అంటారు. బంధించబడినట్లుంటే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. దీనికి వీళ్ళు మనం గనక చూసుకుంటే జనరల్గా ఏం చెప్తారంటే, ఈ బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఉంటే అనంత పద్మనాభ స్వామిని, విష్ణుమూర్తిని ఎక్కువగా కనుక ధ్యానిస్తూ ఉంటే మనకి లక్ష్మీనారాయణ అష్టకం కానివ్వండి, లేదంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటే విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఆస్ట్రాలజర్స్ని కలిసిన, లేదంటే సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ని గైడెన్స్ తీసుకొని వాళ్ళ గైడెన్స్ ద్వారా వెళ్తే వీళ్ళకి మంచి క్లారిటీ ఉంటుంది. లేదంటే వాళ్ళలో మదన పడుతూ ఉంటారు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. అందుకని ఇంతవరకు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇంకా మనం ధనానికి వీళ్ళకి సహజంగా చాలా బాగుండాలి. ఎవరైనా కనుక ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే మనము 25 ఒక మనీకి సంబంధించిన సూత్రాలు మహాలక్ష్మి సీక్రెట్స్ లాగా పెట్టుకున్నాం కాబట్టి ఈ క్లాసెస్ అటెండ్ అయినా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ డే టు డే ఏమంటారు అవి పాటిస్తుంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు వీళ్ళకి విశేషంగా ఇంకా ధనం ప్రవాహం రావాలంటే కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్నాం. దీనితో పాటు మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా చాలా చక్కగా బాగుంటుందండి. సో చూసారు కదండి, ఈ ఆగస్టు నెలలో మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో. అయితే కొద్దిగా అనుకూలంగా ఉంది, వీళ్ళకి చాలా వ్యతిరేకతలు, కొంచెం రిలాక్సేషన్ టైం కూడా అని చెప్తూ ఉన్నారు. సో ఎవరికైతే సమస్యల తీవ్రత అనేది ఎక్కువగా ఉందో వాళ్ళు గురుగారు చెప్పినటువంటి పరిహార మార్గాలు పాటించండి. ఏదైనా గైడెన్స్ కోసం గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. అలాగే గురుగారు కండక్ట్ చేస్తున్న 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ అని చెప్పి వేదిక్ స్క్రిప్చర్స్లో మునులు ఋషులు ఎలా అయితే అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారో ఆ మహాలక్ష్మి సూత్రాలని ఒక వర్క్షాప్ చేయబోతున్నారు. ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వాలనుకున్నా కూడా గురుగారిని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.